నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. నేను సింధు. విశాలవంతంగా జీవించాలని ఎవరికైనా ఉంటుంది, కానీ డబ్బు ఉండాలి. రజనీకాంత్ అరుణాచలం మూవీలోలా మీకు 30 కోట్లు ఇచ్చి 30 రోజుల సమయం ఇచ్చి ఖర్చు పెట్టమంటే ఏం చేస్తారు? మన దేశంలో 30 కోట్లు ఖర్చు చేయడానికి అన్ని రోజులు టైం పడుతుందేమో. అదే సింగపూర్లో అయితే 3 రోజుల్లో ఖర్చు చేయవచ్చు. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యధిక ఖరీదైన నగరంగా నిలిచింది. అసలు సింగపూర్కు ఈ స్థానం ఎలా దక్కింది? ఈ రిపోర్ట్ ఎవరు ఇచ్చారు? అత్యంత ఖరీదైన టాప్ 10 నగరాలు ఏవి? భారతదేశంలో ఏ నగరం ఈ జాబితాలో ముందంజలో ఉంది? అసలు ఏ ప్రాతిపదికన అత్యంత ఖరీదైన నగరాలుగా ప్రకటించారు? జూలియస్ బేర్ గ్లోబల్ వెల్త్ అండ్ లైఫ్ స్టైల్ రిపోర్ట్ 2025 ప్రకారం సింగపూర్ ప్రపంచంలోనే అత్యధిక ఖరీదైన నగరంగా మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. ఈ నగరంలో ధనవంతుల జీవన వ్యయం అత్యంత ఎక్కువగా ఉందని నివేదిక తెలిపింది. సింగపూర్ లో కార్ల ధరలు ప్రపంచ సగటు కంటే 133% ఎక్కువ. హెల్త్ కేర్ సేవలు 109% ఖరీదైనవి. రెసిడెన్షియల్ ప్రాపర్టీ, మహిళల హ్యాండ్ బ్యాగులు, ప్రైవేట్ స్కూల్ ఫీజులు, హోటల్ సూట్లు, బిజినెస్ క్లాస్ ఎయిర్ ఫేర్లు కూడా ఇతర నగరాల కంటే చాలా ఎక్కువ. సింగపూర్ రాజకీయ స్థిరత్వం, అత్యుత్తమ భద్రత, ఉన్నతమైన విద్య, ఆరోగ్య సేవలు వంటి అంశాలు సింగపూర్ ను ధనవంతులకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మార్చాయి. దీనివల్ల జీవన వ్యయం గణనీయంగా పెరిగిపోయింది. లగ్జరీగా బతకాలంటే సింగపూర్ లో కోట్ల రూపాయలు ఖర్చు చేయాలి. ఏ వస్తువు కొనాలన్నా మిగిలిన దేశాలతో పోలిస్తే ఎక్కువనే చెప్పాలి. ఇళ్ల విషయంలోనూ అదే పరిస్థితి. ఇక్కడ ఇంటి అద్దెలే లక్షల్లో ఉంటాయి. సింగపూర్ విషయానికి వస్తే అత్యధిక ఖరీదైన నగర హోదా దాని ఆర్థిక స్థిరత్వం, అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్, భద్రతకు నిదర్శనం. ఈ నగరంలో గ్లోబల్ ఇన్వెస్టర్ ప్రోగ్రాం ద్వారా ధనవంతులు నివాస అనుమతులను పొందుతున్నారు. ఇది రియల్ ఎస్టేట్ డిమాండ్ ను పెంచింది. కార్లపై అధిక పన్నులు, సర్టిఫికేట్ ఆఫ్ ఎంటైటిల్మెంట్ వంటి నిబంధనలు ఉన్నాయి. ఒక సాధారణ సెడన్ కారు ధర సింగపూర్ లో $1,00,000 కంటే ఎక్కువగా ఉంటుంది. హెల్త్ కేర్ సేవలు, ప్రైవేట్ స్కూల్ ఫీజులు కూడా ఇతర నగరాల కంటే ఎక్కువ. ఈ అంశాలు సింగపూర్ ను ధనవంతులకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా చేస్తున్నాయి. అయితే జీవన వ్యయం సామాన్యులకు సవాలుగా మారుతోంది. జూలియస్ బేర్ నివేదిక ప్రకారం సింగపూర్ తర్వాత ప్రపంచంలోని అత్యధిక ఖరీదైన నగరాల జాబితాలో 2వ స్థానంలో లండన్, 3వ స్థానంలో హాంకాంగ్ నిలిచాయి. ఈ జాబితాలో మొనాకో 4వ స్థానంలో, జ్యూరిక్ 5వ స్థానంలో ఉన్నాయి. 6వ స్థానంలో షాంఘై, 7వ స్థానంలో దుబాయ్, 8వ స్థానంలో న్యూయార్క్, 9వ స్థానంలో ప్యారిస్, 10వ స్థానంలో మిలన్ ఉన్నాయి. ఈ నగరాలు ధనవంతుల జీవన శైలికి తగ్గట్లు అధిక ధరలు, లగ్జరీ గూడ్స్, సేవలు, రియల్ ఎస్టేట్ వంటి అంశాల కారణంగా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. లండన్ లో రియల్ ఎస్టేట్ ధరలు, హాంకాంగ్ లో లగ్జరీ గూడ్స్, దుబాయ్ లో హోటల్ సూట్ల ధరలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నగరాలు ధనవంతులకు అత్యుత్తమ జీవన నాణ్యత, ఆర్థిక అవకాశాలను అందిస్తాయి. అయితే జీవన వ్యయం కూడా అంతే ఎక్కువ. డబ్బు ఎంతైనా పర్వాలేదు, కావాల్సిన సౌకర్యాలు లభిస్తే చాలు అనుకునే ధనవంతులకు ఈ నగరాలు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్నాయి. జూలియస్ బేర్ లైఫ్ స్టైల్ ఇండెక్స్ ను ఎలా లెక్కగడతారు? ప్రపంచంలోని 25 ప్రధాన నగరాల్లో హై నెట్వర్త్ ఇండివిజువల్స్ జీవన వ్యయాన్ని జూలియస్ బేర్ లైఫ్ స్టైల్ ఇండెక్స్ విశ్లేషిస్తుంది. ఈ నివేదిక 2 ప్రధాన భాగాలను కలిగి ఉంటుంది: లైఫ్ స్టైల్ ఇండెక్స్, అలాగే వెల్త్ రిపోర్ట్. 20 రకాల వస్తువులు, సేవల ఆధారంగా లైఫ్ స్టైల్ ఇండెక్స్ ర్యాంకింగ్ లను రూపొందిస్తున్నారు. ఇందులో రెసిడెన్షియల్ ప్రాపర్టీ, కార్లు, బిజినెస్ క్లాస్ ఫ్లైట్లు, హోటల్ సూట్లు, లగ్జరీ హ్యాండ్ బ్యాగ్లు, ప్రైవేట్ స్కూల్ ఫీజులు, హెల్త్ కేర్, ఫైన్ డైనింగ్, వైన్, ఆభరణాలు వంటివి ఉన్నాయి. ఈ ధరలను స్థానిక కరెన్సీలో సేకరించి $, లోకి మార్చి ప్రపంచ సగటుతో పోల్చి ర్యాంకింగ్లను నిర్ణయిస్తారు. ఈ విశ్లేషణలో ఆర్థిక స్థిరత్వం, రాజకీయ వాతావరణం, జీవన నాణ్యత వంటి అంశాలు కూడా పరిగణలోకి తీసుకొనబడతాయి. ఈ పద్ధతి ధనవంతుల జీవన శైలి ఖర్చులను ఖచ్చితంగా అంచనా వేయడంలో సహాయపడుతుంది. భారత్ లో అత్యధిక ఖరీదైన నగరం ఏది? జూలియస్ బేర్ నివేదిక ప్రకారం భారత్ లో ముంబై అత్యధిక ఖరీదైన నగరంగా స్థానం దక్కించుకుంది. గ్లోబల్ ర్యాంకింగ్ లో ముంబై 15వ స్థానంలో నిలిచింది. ఇది గత సంవత్సరం కంటే 2 స్థానాలు మెరుగైనది. ముంబైలో రెసిడెన్షియల్ ప్రాపర్టీ ధరలు 2024-25లో 11.5% పెరిగాయి. ఇది ప్రపంచంలోనే 2వ అత్యధిక వృద్ధి రేటు. లగ్జరీ గూడ్స్, హోటల్ సూట్లు, ఫైన్ డైనింగ్, హెల్త్ కేర్ సేవల ధరలు కూడా ముంబైలో చాలా ఎక్కువ. ఉదాహరణకు ముంబైలో ఒక లగ్జరీ అపార్ట్మెంట్ ధర సింగపూర్, హాంకాంగ్
హాంకాంగ్లతో పోలిస్తే తక్కువ అయినప్పటికీ భారత్లోని ఇతర నగరాలతో పోలిస్తే అత్యధికం. ముంబై ఆర్థిక రాజధానిగా ధనవంతులకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా ఉండటం వల్ల జీవన వ్యయం పెరిగింది. ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. కానీ ముంబై అగ్రస్థానంలో నిలిచింది. బాలీవుడ్ పరిశ్రమ వంటి అంశాలు జీవన వ్యయాన్ని పెంచాయి. అయితే సామాన్య ప్రజలకు ఈ ధరలు సవాలుగా మారుతున్నాయి. జూలియస్ బేర్ నివేదిక సింగపూర్, ముంబై వంటి నగరాల్లో జీవన వ్యయం పెరుగుతుందన్న ధోరణిని సూచిస్తుంది. సింగపూర్ తన అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆర్థిక స్థిరత్వం కారణంగా ధనవంతులకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా కొనసాగుతోంది. భారత్లో ముంబై రియల్ ఎస్టేట్, లగ్జరీ గూడ్స్ ధరల పెరుగుదల కారణంగా ఖరీదైన నగరంగా కొనసాగుతుందని నివేదిక అంచనా వేస్తోంది. ఈ ధోరణి ధనవంతుల జీవన శైలిని ప్రతిబింబిస్తున్నప్పటికీ సామాన్య ప్రజలకు జీవన వ్యయం సవాలుగా మారుతోంది. భవిష్యత్తులో ప్రభుత్వాలు ఈ ధరలను నియంత్రించడానికి, సామాన్యులకు జీవన నాణ్యతను మెరుగుపరచడానికి విధానాలను రూపొందించాల్సిన అవసరం ఉంది. జూలియస్ బేర్ నివేదిక ధనవంతుల జీవన శైలి ఖర్చులను అర్థం చేసుకోవడానికి, ఆర్థిక అవకాశాలను అంచనా వేయడానికి ఒక ముఖ్యమైన సాధనంగా కొనసాగుతోంది. అయితే దీనితో పాటు సామాన్యులు ఈ అత్యంత ఖరీదైన నగరాల్లో బతకడం ఎంత కష్టమో వివరించాలని కూడా అంటున్నారు.